తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. లేటుగా వచ్చిన లేటెస్ట్గా రీఎంట్రీ ఇచ్చింది రాములమ్మ. అనూహ్యంగా ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వడమే ఆశ్చర్యపరిస్తే ఇప్పుడు మంత్రి కూడా అవతారనే ప్రచారం మరింత ఆసక్తిని రేపుతోంది. అది కూడా ఖాయమంటూ వార్తలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. పోలీస్ క్యారెక్టర్ అంటే ముందుగా గుర్తొచ్చేది హీరోల్లో సాయి కుమార్ అయితే హీరోయిన్స్లో విజయశాంతి. ఈ లేడీ సూపర్ స్టార్ డేరింగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్స్ పాత్రలో నటించి తెలుగు మహిళా ప్రేక్షకుల్లో గుండెల్లో నిలిచిపోయారు. పోలీస్ పాత్రకు తనే పర్ఫెక్ట్ అనేలా తన పవర్ఫుల్ యాక్టింగ్తో విజయశాంతి పేరు తెచ్చుకున్నారు. ఆమె తర్వాత ఎంతోమంది హీరోయిన్స్ పోలీస్ రోల్స్ చేసినా కూడా అంత క్రేజ్ తెచ్చుకోలేకపోయారు. పోలీస్ యూనిఫామ్లో వెండితెరపై అలరించిన అలనాటి తార ఇప్పుడు రాజకీయాల్లో ఆ పోలీస్ శాఖకు మంత్రిగా వస్తుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన రాములమ్మ అప్పట్లో మెదక్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఆమెకు అంతగా కలిసి రాలేదు. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఆమెకు అవకాశం దక్కింది. అద్దంకి దయాకర్, కెతావత్ శంకర్ నాయకులతో పాటు విజయశాంతి కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేశారు. విజయశాంతికి ఎమ్మెల్సీ కట్టబెట్టడమే కాదు, మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. స్థానిక ఎన్నికలకు ముందు లేదా తరువాత జరిగే మంత్రివర్గ విస్తరణలో విజయశాంతికి బెర్తు దక్కడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద కీలకమైన మున్సిపల్, విద్యా, హోంశాఖలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ శాఖలను సీఎం తన వద్దే ఉంచుకొని పర్యవేక్షిస్తున్నారు. అయితే విస్తరణ జరిగితే ఆ మూడు శాఖల్లో విజయశాంతికి ఓ శాఖను కేటాయిస్తారని, ఎక్కువగా హోంమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. మరికొందరు విద్యాశాఖను కూడా కేటాయించే అవకాశం ఉందని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఆ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. నామినేషన్ వేశాక మీడియా నుంచి కూడా మంత్రి పదవిపై విజయశాంతిపై ప్రశ్నలు ఎదురవ్వగా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన అధిష్టానం మంత్రివర్గంలోకి కూడా తీసుకుంటుందో లేదో తనకు తెలియదని జవాబిచ్చారు. మీనాక్షి నటరాజన్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నాక విజయశాంతి తెరపైకి వచ్చారు. కాంగ్రెస్ అధికారం అందుకొని ఏడాది దాటిపోయినా సైలెంట్గా ఉన్న రాములమ్మ ఒక్కసారిగా వైలెంట్ ఎంట్రీ ఇవ్వడం, మంత్రి అవుతారని ప్రచారం జరగడంతో ఆమె అభిమానుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.